హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని వేసుకోవాలి. కొంచెం చింతపండును వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. కొద్దిగా కారంని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విజిల్స్ వస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు కవ్వంతో పప్పుని రుద్దుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పోపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పోపుని పప్పులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పప్పుని మంచిగా మసల పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మసిలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.